నమస్కారం. మొక్కజొన్న రైతులను ఎంతగానో వేధిస్తున్న సమస్య ఈ కత్తెర పురుగు. దీనికోసం రసాయనాలు వాడకుండానే ఒక పక్కా వ్యూహంతో దీన్ని ఎదుర్కోవచ్చు. అదే సేంద్రియ నియంత్రణ. రండి, దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మొక్కజొన్న మొవ్వులో చేరి ఆకుల్ని కత్తిరించినట్టు తినేస్తూ పంటను మన కళ్ల ముందే నాశనం చేసేస్తోంది ఈ పురుగు. ఇది చాలామంది రైతులకు ఒక పెద్ద సవాలు. కొద్ది రోజుల్లోనే భారీ నష్టాన్ని కలగజేస్తుంది. పురుగు అనగానే మనకి గుర్తొచ్చేదేంటి? రసాయన మందులు. కానీ ఒక్క విషయం, అవి తాత్కాలికమే. అంతేకాదు, అవి భూమిని, మన ఆరోగ్యాన్ని, అసలు మనకు మేలు చేసే పురుగుల్ని కూడా పాడు చేస్తాయి. కాబట్టి మన అసలైన బలం రసాయనాల్లో కాదు, ప్రకృతి సిద్ధమైన నియంత్రణలోనే ఉంది. సరే, ఇక మన వ్యూహంలోకి వద్దాం. అసలు ఈ సమస్యను మొదట్లోనే ఎలా అడ్డుకోవాలి? దానికోసం మన మొదటి అడుగు పురుగు రాక ముందే మన పొలాన్ని సిద్ధం చేసుకోవడం. ఇదే మన మొదటి రక్షణ కవచమన్మాట. చూడ్డానికి ఇవి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వీటి ప్రభావం చాలా శక్తివంతమైనది. 1. సకాలంలో విత్తనం. దీనివల్ల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే సమయాన్నే మనం తప్పించుకోవచ్చు. 2. కంది, పెసరలాంటి అంతర పంటలు వేయడం. ఇవి కత్తెర పురుగు దృష్టిని మళ్లిస్తాయి. ఇక 3. పొలాన్ని శుభ్రంగా ఉంచడం. దీనివల్ల పురుగు దాక్కోడానికి చోటే ఉండదు. ఈ పునాది ఎంత పటిష్టంగా ఉంటే మన రక్షణ అంత బలంగా ఉంటుంది. పునాది తర్వాత ఇప్పుడు పొలం చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవాలి. అంటే పురుగు లోపలికి రాకముందే దాన్ని పసిగట్టి అడ్డుకోడానికి ఈ ఉచ్చులు చాలా కీలకం. ఒక అలర్ట్ సిస్టమ్ లాంటిదన్నమాట. ఇక్కడ 2 రకాల ఉచ్చులున్నాయి. రెండూ చాలా తెలివైనవి. నేపియర్ గడ్డిలాంటి ఉచ్చు పంటలు వేస్తే తల్లి పురుగులు మొక్కజొన్నను వదిలేసి వాటిమీద గుడ్లు పెడతాయి. ఆ తర్వాత గుడ్లను మనం సులభంగా నాశనం చేయొచ్చు. మరోవైపు లింగాకర్షక బుట్టలు మగ పురుగులను ఆకర్షించి బంధిస్తాయి. దీనివల్ల పొలంలో పురుగుల సంఖ్య ఎంత ఉందో మనకొక అంచనా వస్తుంది. ఇదొక ముందస్తు హెచ్చరిక లాంటిది. ఇప్పుడు మన అసలైన బలం గురించి మాట్లాడుకుందాం. మనకు తెలియకుండానే మన పొలంలో మనకోసం పోరాడే ఒక సైన్యం ఉంది. అవును, ప్రకృతి సైన్యం. మన పని వాటిని గుర్తించి కాపాడుకోవడమే. చూడండి, మన సైన్యంలో ఎవరెవరున్నారో. ట్రైకోగ్రామా, టెలినమస్ లాంటివి శత్రుపురుగుల గుడ్ల లోపలికి చేరి వాటిని నాశనం చేస్తాయి. ఇక లేడీబర్డ్ బీటిల్స్, సాలెపురుగులు, చీమలు లాంటివి నేరుగా లార్వాలను వేటాడి తినేస్తాయి. పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేస్తే చాలు, పక్షులు వాటి పని అవి చేసుకుపోతాయి. రసాయనాలు ఆపితే ఈ సైన్యమే మన పంటను కాపాడుతుంది. సరే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పురుగు కనిపిస్తుంది. అప్పుడేం చేయాలి? ఇక ప్రత్యక్ష చర్య తప్పదు. కాని ఆగండి, మన ఆయుధాలు రసాయనాలు కాదు, సురక్షితమైన, శక్తివంతమైన సేంద్రియ ఆయుధాలు. ఇందులో మొదటివి వృక్ష ఆధారిత ద్రావణాలు. ముఖ్యంగా వేప. ఇది ఒకే దెబ్బకు 3 పనులు చేస్తుందన్నమాట. పురుగులను తరిమి కొడుతుంది, వాటిని గుడ్లు పెట్టకుండా ఆపుతుంది, వాటి ఆకలిని చంపేస్తుంది, అది ఎలాంటి హాని చేయకుండా. ఇది తయారు చేసుకోవటం ఎంత తేలికో చూడండి. కేవలం 50 గ్రాములు వేప గింజల పొడిని 1 లీటరు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టి పిచికారీ చేయడమే. తక్కువ ఖర్చుతో ఇంత శక్తివంతమైన మందును మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇది మరో అద్భుతమైన ఆయుధం, జీవకీటకనాశినులు. బాసిల్లస్ థ్యూరింజియన్సిస్ అంటే బీటీ లాంటివి కేవలం కత్తెర పురుగు లార్వాలను మాత్రమే టార్గెట్ చేసి చంపేస్తాయి. అందుకే దీన్ని ఒక సర్జికల్ స్ట్రైక్ అని చెప్పొచ్చు. మన మిత్ర పురుగులకు, పర్యావరణానికి ఇవి 100% సురక్షితం. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ పద్ధతులన్నింటినీ ఒక్కొక్క ఇటుకను పేర్చినట్టు ఇప్పుడు ఒక పటిష్టమైన వ్యూహంగా కలుపుదాం. ఎందుకంటే విడివిడిగా చేసేదానికన్నా అన్నింటినీ ఒక ప్రణాళికతో కలిపి చేస్తేనే అసలైన విజయం మన సొంతమవుతుంది. అయితే ఈ మొత్తం వ్యూహంలో అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే నిరంతర పర్యవేక్షణ. ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి పొలాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పురుగును ఎంత ముందుగా గుర్తిస్తే నష్టాన్ని అంత సులభంగా ఆపొచ్చు. కాబట్టి విజయానికి దారి చాలా స్పష్టంగా ఉంది. ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తెలివైన సాగు పద్ధతులతో మొదలుపెట్టాలి. ఉచ్చులతో పర్యవేక్షించాలి. ప్రకృతి మిత్రులను కాపాడుకోవాలి. సమస్య కనిపిస్తే వెంటనే సేంద్రియ ద్రావణాలను వాడాలి. గుర్తుంచుకోవాల్సిందేంటంటే సరైన సమయంలో స్పందించడమే ఇక్కడ కీలకం. ఈ సమగ్ర విధానం వల్ల మనం కేవలం పంటను కాపాడుకోవట్లేదు, పంటతో పాటు మనల్ని, మన వాళ్ల ఆరోగ్యాన్ని, ఈ భూమిని,
మన భవిష్యత్తును కాపాడుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఆరోగ్యం, మన భూమి రెండూ మన చేతుల్లోనే ఉన్నాయి కదా. రసాయనాల మీద ఆధారపడకుండా ప్రకృతితో కలిసి ప్రయాణిద్దాం. ఈ మార్పుకు మనం సిద్ధమేనా?